అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్సిపి అనేది అంత ఇంటెలిజెంట్ కాదు అది. ఎస్సిపి అనేది ఇంటెలిజెంట్ కాదు. ఎలాగా? ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎస్సిపి ఉంది. ఇక్కడ ఫైల్ 1 ఉంది. ఫైల్ 1 ఉంది. లెట్స్ సే ఫైల్ 1లో ఒక డేటా ఉంది బాస్. ఫైల్ 1లో డేటా ఉంది. దిస్ ఈజ్ వాట్ 100 GB డేటా, 100 MB డేటా అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రకారం 100 MB డేటా. ఈ 100 MB డేటాని ఇలా ఎస్సిపి ఉపయోగించి ఇక్కడ సర్వర్ 2 ఉంది. సర్వర్ 2కి ట్రాన్స్ఫర్ చేశాం. బాగుంది. అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 100 MB రీచ్ అయింది. ఫైల్ ఏది? ఫైల్ అదే ఫైల్ 1. ఓకే, బాగుంది. రెండోసారి ఏం చేసాం? మళ్ళీ ఇదే ఫైల్ 1లో మనం ఏం చేసామంటే ఆ డేటాకి మరికొంత డేటా అటాచ్ చేసాం. పాత డేటాకి మరికొంత కొత్త డేటా అటాచ్, న్యూ డేటా. సో ఇప్పుడు ఫైల్ డేటా ఎక్కువైపోయింది. ఎక్కువంటే ఫస్ట్దేమో ఇది, ఇదేమో 100 MB డేటా. ఇది రెండోది ఎంత? రెండోది వచ్చేసి మరొక 100 MB డేటా ఉంది. ఇప్పుడు ఏం జరిగింది అంటే 100 MB డేటా 100 MB ప్లస్ 100 అయింది. టోటల్ ఎంత? 200 MB. 200 MB. ఇప్పుడు మనం సపోజ్ ఎస్సిపికి ఇది అందించామనుకో, ఎస్సిపి ఏం చేసి తెలుసా? ఇలా ఇలా 200 MB డేటా తీసుకొని డైరెక్ట్గా ఇక్కడికి 200 MB డేటాని ట్రాన్స్ఫర్ చేసిద్ది. అప్పుడు ఎంత ఇది? మళ్ళీ ఫైల్ 1లోనే 200 MB డేటా ఉంటుంది. ఫైల్ 1లోనే, రైట్, బాగుంది. ఇది రీప్లేస్ అయిందా? అది రీప్లేస్ అయిపోయింది అంతే. బాగుంది. సరే. ఇప్పుడు యాక్చువల్గా మనం జస్ట్ 100 MB, అని మనం అనుకుంటున్నాం, కానీ ఇంటర్నల్గా రియల్ టైంలో 100 MB కాదు, వాడు 100 GB ఉంది. అయ్యో, 100 GB ఉంది ఫస్ట్ టైం. రెండో టైం వాడు 150 GB యాడ్ చేశాడు రెండో టైం. మూడో టైంలో 300 GB యాడ్ చేశాడు. ఈ మాదిరిగా డేటా 300 GBలో ఉంటే అప్పుడు ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఇప్పుడు దీనికి కానీ ఈ పని అప్పచెప్పామనుకో, స్లోగా పనిచేసిద్ది. ఎందుకు స్లో అంటే ఫస్ట్ టైం 100 GB ఉన్నప్పుడు ఫాస్ట్గా పనిచేసిద్ది. నెక్స్ట్ టైం ఇంకో 150 కలిపాం, కొంచెం స్లో అయింది. ఆ నెక్స్ట్ టైం ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైం 100 GB ఓకే, నెక్స్ట్ టైం 150 GB ఓకే, నెక్స్ట్ టైం 300 GB. అప్పుడు మొత్తం కలిపితే ఎంత అంటే దగ్గర దగ్గరగా నీకు 550 GBని ఇది ట్రాన్స్ఫర్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా. అంటే 500 GBని. అప్పుడు నాకు ఒక వ్యక్తి కనిపించాడు. అమ్మా లైనెక్స్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎందుకు నువ్వు ఇలాగా ఎస్సిపిని వాడుతున్నావు? ఎస్సిపి వాడితే నీకు లాస్ ఎక్కువైద్ది. కస్టమర్లు నిన్ను యాక్సెప్ట్ చేయరు. వై? బికాస్ ఎస్సిపి అనేది ఏంది? 100 GB డేటాని, 150 GB డేటాని, 300 GB డేటాని మొత్తం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అట్లా వద్దా? అట్లా వద్దు. ఏదైతే కొత్తగా న్యూగా యాడ్ అయిందో ఆ యాడ్ అయిన డేటా వరకే ట్రాన్స్ఫర్ జరగాలి. అప్పుడు ఫాస్ట్గా డేటా ట్రాన్స్ఫర్ అయ్యిద్ది, టైం వేస్ట్ కాదు నాకు. అప్పుడు చెప్పింది, ఎస్సిపి వల్ల కాదా ఈ పని? ఎస్సిపి వల్ల కాదు. ఎందుకు? ఎస్సిపి అనేది మనం ఎప్పుడైనా ఒక ఫైల్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అవతల ఫైల్లో ఎంతవరకు డేటా ఉందో అది కంపారిజన్ తెలియదు దానికి. కానీ లైనెక్స్లో ఎస్సిపి లాంటిదే మరొక టూల్ ఉంది, మరొక కమాండ్ ఉంది. ఎస్సిపి లాంటిదే. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, 3 సార్లు పంపిస్తే 3 సార్లు, ఎన్నిసార్లు పంపించినా ఫస్ట్, సెకండ్, థర్డ్ మొత్తం సార్లన్నీ తీసుకొసుకుంటుంది అది. అంటే స్ట్రైట్ అవే కాపీ చేసి పడేస్తుంది. దానికి ఇంకదేం తెలియదు. అక్కడ డేటా ఉంది కదా, ఆల్రెడీ 1 GB 100 GB డేటా ఉంది కదా, ఇందాక 150 GB డేటా పంపించినాం కదా, ఇప్పుడు 300 డేటా పంపిస్తే సరిపోద్ది అనేది దానికి తెలియదు. ఏది? ఎస్సిపికి. ఎస్సిపి ఏం చేస్తుంది? సరాసరి ఉన్న డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తుంది. 100 GB ముందే పంపించాం, మళ్ళీ 100 GB పెడితే మళ్ళీ అది కూడా పంపిస్తుంది. దీనివల్ల టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్స్ట్రా బర్డన్ అవుతుంది, నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇది ఫెయిల్ అయిద్దేమో, ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయితే అప్పుడు ఏంది? కాఫీ ఫెయిల్ అయిపోద్ది. అప్పుడు బ్యాకప్ తీసుకోలేం మనం. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టేక్ ద బ్యాకప్. సో ఇలాంటి సందర్భాల్లో ఒక ఇంటెలిజెంట్ పర్సన్ వచ్చాడు. ఇంటెలిజెన్స్ పర్సన్ ఏం చేస్తున్నాడంటే
ఇదిగోండి, నువ్వు ఫైల్ 1 పంపించావు ఫస్ట్ సారి. ఫైల్ 1లో డేటా ఎంత ఉంది? ఇదిగో, ఫైల్ 1లో డేటా 100 MB పంపించావు. రైట్. ఈ 100 MBని ఈ ఇంటెలిజెన్స్ పర్సన్ తీసుకుంటాడు. ఇంటెలిజెంట్ వీడు, చాలా అడ్వాన్స్డ్ ఫీచర్ అనమాట ఇది. వీడు తీసుకొని ఇదిగో సర్వర్ 1లోకి కాపీ చేశాడు. ఇది సర్వర్ 2, సారీ, సర్వర్ 2 కాపీ చేశాడు. సర్వర్ 2. సర్వర్ 2. ఓకే, ఇక్కడ ఎవరున్నారు? ఒక ఇంటెలిజెంట్ పర్సన్ ఉన్నాడు. నువ్వేం చేసావు? ఫైల్ 1 ఇది. ఫైల్ 1లో ఇలా 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 100 MB డేటానే తీసుకున్నావు. 100 MB డేటా తీసుకున్నావు. ఇలా 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 వీడికి ఇచ్చావు. వీడికి ఇచ్చినప్పుడు వీడేం చేస్తాడు? ఇక్కడ కాపీ చేశాడు. ఎస్సిపి మాదిరిగానే ఉంటుంది. ఫైల్ 1లో ఎస్ 100 MB డిసి 100 MB డేటా ఇది అయిపోయింది. ఫైల్ 1లో ఉంది. చేసిన తర్వాత నెక్స్ట్ టైంలో నువ్వేం చేసావు? రెండో టైంలో, ఫస్ట్ టైం, సెకండ్ టైం, సెకండ్ షిఫ్ట్ పర్సన్ వచ్చాడు. ఆయన ఏం చేశాడు? ఇదే ఫైల్లో కొంత డేటాని యాడింగ్ జరిగింది, అంటే స్టోర్ అయింది డేటా. ట్రాన్సాక్షన్ జరిగింది కదా, ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు స్టోర్ అయింది డేటా. ఫస్ట్ 100 MB పక్కన పెడితే 100 MBతో పాటు మరికొంత 200 MB యాడ్ అయిపోయింది డేటా. సో ఇదంతా న్యూలీ యాడెడ్ డేటా. ఇదంతా న్యూలీ యాడెడ్ డేటా. ఇప్పుడు ఇదే ఫైల్ 1ని ఇక్కడ కొట్టా. ఈ పర్సన్ తీసుకున్నాడు. ఈ పర్సన్ తీసుకుని ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు ఇక్కడ సోర్స్ నుంచి వచ్చే సైడులో ఉన్న ఫైల్ 1 డేటా, అసలు డెస్టినేషన్ సర్వర్ 2లో ఉన్న ఫైల్ 1 డేటా కంపారిజన్ చేస్తాడు. ఇట్ విల్ కంపేర్ ద 2 ఫైల్స్. ఇక్కడ ఈ సైడు అంటే సోర్స్ సైడ్ ఉన్న ఫైల్లో ఉన్న డేటాని, అదే డెస్టినేషన్ సైడ్లో ఉన్న డేటాని కంపారిజన్ చేసి పడేస్తాడు. కంపారిజన్ చేసి తేల్చేస్తాడు, ఏం లేదు బాబు, ఆల్రెడీ 100 MB డేటా ఇక్కడ ఆల్రెడీ ఉన్నది, కాబట్టి ఈ 100 MB డేటాని కాపీ చెయ్యను. మరి ఏం డేటా చేస్తావు? ఏదైతే నువ్వు 200 MB ఇప్పుడు కొత్తగా యాడ్ చేసావో, ఓన్లీ ఈ టేక్స్ ద 200 MB డేటా అండ్ append this 200 MB డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. అంతే. ఓకే, ఓకే, ఎస్ ఎస్ 200 GB 100 MB డేటానే ఇక్కడ కాపీ అవుతుంది. అంటే 100 MB లేదు, ఇక 100 MB ఆల్రెడీ ఉంది కదా. అది దిస్ ఈజ్ వాట్ ఇంటెలిజెంట్ ఫెలో అయినా. అంటే దీని అర్థం ఏంది? మనం 200 MB అని నేను చెప్పాం కానీ ఇట్ మైట్ బి 200 GB సమ్ టైమ్స్, ఇట్ మైట్ బి 100 GB సమ్ టైమ్స్. మరి 100 GBని అక్కడి నుంచి ఈ సర్వర్కి కాపీ చేయాలంటే ఎంత బ్యాండ్ విడ్త్ కావాలి, ఎంత నెట్వర్కింగ్. సపోజ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మొత్తం కాపీ బ్యాకప్ ఆగిపోద్ది. కాబట్టి ఇంటెలిజెన్స్ పర్సన్ ఏం చేస్తున్నాడంటే ఇట్ విల్ కంపేర్ ద డెస్టినేషన్ అండ్ సోర్స్ ఫైల్. ఇఫ్ ఎనీథింగ్ మ్యాచెస్, okay, the leftover things will be copied into the same folder easily. This is what flexible and time take, అంటే నో టైం డిలే. నో టైం డిలే, వెరీ ఫాస్ట్గా మనకి బ్యాకప్ జరిగిపోతుంది. నో టైం డిలే, వెరీ ఫాస్ట్గా బ్యాకప్ అనేది జరిగిపోతుంది. ఎవరు? ఇంటెలిజెన్స్ పర్సన్ వల్ల. అయితే ఇంటెలిజెన్స్ పర్సన్ పేరు ఏమి ఇచ్చారంటే వాడి పేరే ఆర్ సింక్ అని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆర్ సింక్. అంతే, ఆర్ సింక్. ఓకే, ఏం సార్ ఆర్ సింక్ అంటే ఏంది? అదొక టూలు, అదొక యూటిలిటీ, అదొక కమాండ్ అనుకోండి, అంతే. ఇట్స్ లైక్ ఏ ఎస్సిపి లాగా. ఎస్సిపి లాంటిదే ఇది కూడా. ఇది కూడా ఎస్సిపి. ఎస్సిపి అండ్ ఆర్ సింక్ బోత్ ఆర్ సేమ్, బట్ దిస్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ కంపేర్ దెన్ ఎస్సిపి. ఎస్సిపిలో ఏంది? ఇలాంటి కంపారిజన్స్ లేవు. అది కంపేర్ చేసుకోదు. సరాసరి మనం ఎంత డేటా ఇస్తే ఆ ఫైల్ తీసుకెళ్ళి కాపీ చేయడానికి ట్రై చేసిద్ది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మనం. బట్ ఇప్పుడు అట్లా కాదు. మనం ఎంతైతే 500 GB ఇచ్చామో ఆ 500 GB డేటా ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడికి అక్కడికి కంపారిజన్ చేసుకుంటుంది. కంపారిజన్లో బాబు ఆల్రెడీ 350 GB డేటా సేమ్గా ఉందమ్మా, ఒక 150 GBనే వేరుగా ఉంది, కాబట్టి ఈ డిఫరెంట్ డేటాని మాత్రమే ఇక్కడ స్టోర్ చేస్తుంది. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. అంటే ఆర్ సింక్ అనేది ఆ విధంగా తయారు చేశారు మాకు థర్డ్ పార్టీ వాళ్ళు. థర్డ్ పార్టీ టూల్ అది. యాక్చువల్గా ఆర్ సింక్ అనేది ఏంది? ఇట్స్ ఎ థర్డ్ పార్టీ టూల్, రిమోట్ సింక్రనైజేషన్ అని అర్థం. ఆర్ సింక్ అంటే ఏంది? రిమోట్ సింక్రనైజేషన్ ఇస్ ఎ థర్డ్ పార్టీ టూల్ విచ్ కెన్ బి యూజ్డ్ టు కాపీ ద డేటా ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్ విత్ ఎ ఇంటెలిజెంట్ మేనర్.
దిస్ ఇస్ అన్ అడ్వాన్స్డ్ టూల్ అనమాట. దిస్ ఇస్ ఏ అడ్వాన్స్డ్ టూల్. So it is providing you a full set of backup, a full set of backup as well as చెప్పాలంటే ఫాస్ట్ బ్యాకప్, ఫాస్ట్ వెరీ ఫాస్ట్, చాలా సూపర్ ఫాస్ట్ అన్నట్టుగా. సార్ ఇది ఫ్రీగానే వస్తుందా? ఇది ఫ్రీగానే వస్తుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ ఆల్ ద లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్. మనం లైనక్స్ మిషన్లోకి లాగిన్ అయిన వెంటనే ఆర్ సింక్ అనేది మన దగ్గర ఉంటుంది. ఆర్ సింక్, ఓకే, ఆర్ ఎస్వైఎన్సి అంతే, ఆర్ సింక్, ఎస్వైఎన్సి. ఆర్ సింక్ అంటే రిమోట్ నో సింక్రనైజేషన్ అని అర్థం. రిమోట్ సింక్రనైజేషన్ ఇది మాత్రం ఫ్రీగా వచ్చే టూలే. సో ఆర్ సింక్ అనేది ఉపయోగించి కూడా మనం కాపీ చేయొచ్చు, ఎస్సిపి ఉపయోగించి కూడా మనం కాపీ చేయొచ్చు. దీనికి దానికి తేడా ఏంటంటే ఇది ఏదైతే లెఫ్ట్ ఓవర్ థింగ్స్ ఉందో అవి మాత్రమే అక్కడ కాపీ చేస్తాయి. అంటే న్యూలీ యాడెడ్ థింగ్స్ విల్ బి కాపీడ్, న్యూలీ యాడెడ్ థింగ్స్ విల్ బి బ్యాక్డ్ అప్, దట్స్ ఇట్. మొత్తం సరాసరి డేటా అంతా కాపీ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్. అందుకోసం మనం ఆర్సింక్ వాడతాం. ఆర్సింక్, ఆర్ఎస్వైఎన్సి, రిమోట్ సింక్రనైజేషన్. ఆర్ అంటే రిమోట్ సింక్రనైజేషన్. సింక్ అనమాట, సింక్రనైజేషన్. దట్ మీన్స్ వాట్, ఆ సర్వర్లో ఏ డేటా ఉంది, ఈ సర్వర్లో ఏ డేటా, కంపారిజన్. సో సర్వర్ టు సర్వర్ వన్, ఇట్లా ఈ మాదిరిగా. అంటే ఎస్సిపి లాగే ఉంటుందా? ఇది కూడా ఎస్సిపి మాదిరిగా ఉంటుంది. ఇక నథింగ్, నో డిఫరెన్స్ ఎట్ ఆల్. మీరు ఎస్సిపిలో ఏదైతే కమాండ్ రాశారో ఆ ఎస్సిపి కమాండ్ తీసుకొచ్చేసి ఆర్సింక్ రాస్తారు దాని ప్లేస్లో, అంతే. ఆర్సింక్ అయినా ఎస్సిపి అయినా రెండు ఒకటే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. దాన్నే చాలామంది బ్యాకప్ తీసుకునేదానికి దీన్ని వాడతారని చెప్పేసి మనల్ని పిలుస్తూ ఉంటారు, బ్యాకప్ తీసేదానికి. సో మనకి ఆర్ఎం అనే కమాండ్ ఏంటంటే రిమూవ్ చేయడానికి, బట్ ఆర్ సింక్ అనేది మాత్రం కాపీ చేయడానికి. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే, కొన్ని సందర్భాల్లో ఫైల్సే కాదు, ఫోల్డర్స్ను కూడా కాపీ చేయొచ్చు. ఫోల్డర్స్ను కూడా కాపీ చేయొచ్చు. దానికి ఆర్ సింక్ వాడతాం, దానికి ఎస్సిపి వాడతాం. ఎస్సిపి మాత్రం కొంచెం రెగ్యులర్ పేస్లో చెప్పాలంటే నార్మల్, ఇది మాత్రం కొంచెం అడ్వాన్స్డ్ యాక్చువల్గా. కాఫీ రెండింటికి కూడా కాఫీ. కాఫీ అనేది ఏం చేయొచ్చు? ఎస్, యూ కెన్ కాపీ ద ఫైల్స్ ఫోల్డర్స్ కాపీ చేయొచ్చు. అది ఆర్సింక్ ఎస్సిపి. సరే సార్, మాకు ఎస్సిపి ఉపయోగించి ఫోల్డర్ చెప్పండి. ఎస్, తర్వాత మనం ఆర్సింక్కి వెళ్దాం. ఫస్ట్ ఎస్సిపి, ఎస్సిపి ఉపయోగించి ఫోల్డర్ మీకు తెలుసు ఆల్రెడీ. ఫోల్డర్ ఎక్కడ తయారు చేస్తారు? మన దగ్గర చేయండి. మహేష్ దగ్గర ఫోల్డర్ తయారు చేసి, ఆ ఫోల్డర్ పేరు ఏంటంటే సంథింగ్ కాల్డ్, ఇదిగోండి, ఇది చేయండి, బ్యాంక్ ఏబిసి బ్యాంక్ తయారు చేయండి. అంటే ఎంకేడిఐఆర్ ఏబిసి బ్యాంక్, రైట్. ఆ తర్వాత ఎస్సిపి రాసి, అంటే ఎస్సిపి రాసి -R రాసి ఏబిసి బ్యాంక్, ఏబిసి బ్యాంక్ రాసి, ఓకే. సో తర్వాత నెక్స్ట్ కేసులో మనం రాస్తాం భాను అట్ సర్వర్ టు ఐపి రాసి కోలన్ రాసి మనం రాస్తాం హోమ్ భాను, అంతే సింపుల్. అక్కడ ఆ ప్లేస్లో ఇదిగో ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్ డైరెక్ట్గా కాపీ అవుతుంది. సో ఎలా అది? సింపుల్, మహేష్కి వెళ్ళండి, భానుకి వెళ్ళండి, ఓకే. ఓకే, మహేష్లో మీరు ఏం చేస్తారంటే ఎంకేడిఐఆర్ ఏబిసి బ్యాంక్, ప్రెస్ ఎంటర్ బటన్.
ఆ తర్వాత ఎంకేడిఆర్ ప్లస్ ఎంటర్ బటన్ తర్వాత ఎల్ఎస్ షేప్ చేసుకోండి. సో ఏబిసి బ్యాంక్ ఉంది ఆల్రెడీ నా దగ్గర. దిస్ ఇస్ ఏబిసి బ్యాంక్. సో దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే సింపుల్గా సో ఎస్సిపి, ఓకే, ఎస్సిపి రాసి -R రాసి ఏబిసి బ్యాంక్ రాసి ఆ, బాను ఎట్ వచ్చేసి సర్వర్ టు ఐపీ అడ్రస్ రాయండి. సర్వర్ టు ఐపీ అడ్రస్ ఇది. అంతే. రాసిన తర్వాత సపరేషన్ /home. సో బాను అనేది ఏంది ఇక్కడ? ఫోల్డర్ నేమ్. అది ఎవరిచ్చారు? లైనెక్స్ ఇచ్చింది డిఫాల్ట్ ఫోల్డర్ నేమ్. మరి బాను అంటే అక్కడేమో యూజర్ అన్నారు, ఇక్కడేమో ఫోల్డర్ అంటున్నారు. ఏదైనా అర్థం చేసుకోవాలా అంటే బాను అనే యూజర్ తోటి యూజర్ నేమ్ ఉంటుంది, బాను అనే పేరుతోటి ఫోల్డర్ నేమ్ ఉంటుంది, బాను అనే పేరుతోటి గ్రూప్ నేమ్ కూడా ఉంటుంది. ఇదంతా ఎవరు చేశారు? లైనెక్స్, మనం కాదు. లైనెక్సే చేసి పడేసింది బై డిఫాల్ట్ నేచర్. ఎస్. సో ఇప్పుడు మనం ఎస్సిపి రాసి రాసి బాను రాసి ప్రెస్ ఎంటర్ బటన్. సరే, ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చూసుకోండి. ఎల్ఎస్ రాస్తే భానులో చూసుకుంటే చూసారా ఏబిసి బ్యాంక్ ఫోల్డర్ వచ్చేసింది. ఏబిసి బ్యాంక్ ఫోల్డర్ డైరెక్ట్గా వచ్చేసింది. సో ఈ మాదిరిగా ఉమ్, సరే సార్, ఇప్పుడు మీరు అంటున్నారు బాగానే ఉంది. ఇప్పుడు నాకు యాక్చువల్గా డేటా నాకు ఎలా కావాలంటే డేటా నాకు ఎలా కావాలంటే చూడండి. డేటా మహేష్ ఉన్నాడు. రైట్ రైట్. మహేష్ అనే దగ్గర నాకు పేమెంట్ అనే ఫోల్డర్ ఉంది. పేమెంట్ అనే ఫైల్ ఉంది. యాక్చువల్గా పేమెంట్ 19/3/2025 ఇని ఫైల్ ఉంది అనుకోండి. 2025 ఫైల్ పేమెంట్ అనే ఫైల్ ఉంది. దిస్ ఇస్ అ ఫైల్. సో ఈ ఫైల్ని మహేష్ అనే వ్యక్తి ఎక్కడున్నాడంటే సర్వర్ 1లోనే ఉన్నాడు ఈయన. ఇక్కడ సర్వర్ 2 ఉంది. ఈ సర్వర్ 2లో భాను ఉన్నాడు యూజరు. రైట్. అయితే భాను అనే యూజర్ ఉపయోగించే ఏదైతే ఉన్నదో ఏబిసి బ్యాంక్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ లోపల ఈ పేమెంట్ అనే ఫైల్ రావాలి అన్నాడు. ఏబిసి బ్యాంక్ అనేది భాను అనే యూజర్ ఫోల్డర్లో ఉంది బాబు. ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్లోకి డైరెక్ట్గా ఇదిగో ఈ పేమెంట్ అనే ఇది రావాలి అన్నాడు. పేమెంట్ అనే ఫైల్ రావాలన్నాడు. ఎస్. ఇప్పుడు ఎస్సిపి ఎలా రాస్తారు మీరు? ఎవరు చెప్తారు? ఎస్సిపి ఎలా రాస్తారు మీరు? SCP ఎస్సిపి పేమెంట్ పేమెంట్ ఫైల్ పేమెంట్ SCP పేమెంట్ ఎస్సిపి 19/3/2025 ఎస్సిపి తర్వాత మనకేం రాయాలా? బాను ఆ, భాను రాసిన తర్వాత ఎట్ సింబల్ @server IP సర్వర్ 2 IP. అంటే సర్వర్ 2 IP అంటే కోలన్ సర్వర్ 2 IP రాసి కోలన్ కోలన్ రాసి అవును /home/home ఆ, ఇప్పుడు నుంచి ఇప్పుడు భానువే చెప్తాడు. భాను చెప్పమ్మా ఎట్లా రాయాలి ఇది? SCP ఎస్సిపి రాసాం కదా ఇక్కడ. పేమెంట్ రాసాం, భాను రాసాం, బాను సర్వర్ 2 రాసాం. ఇక్కడ నుంచి ఏం రాయాలా అంటున్నా నేను. ఉన్నావా లైన్లోనే? లైన్లోనే ఉంది /. ఆ, ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం రాయాలి ఇక్కడ అంటున్నా నేను. ఆ? // // హోమ్ హోమ్ // బాను ఇంకా అంటే ఈ పేమెంట్ అనే ఫైలు బానులోకి వస్తుంది అంతే. నేనేమంటున్నాను,
ఏబిసి బ్యాంక్లోకి రావాలి కదా. ఏబిసి బ్యాంక్ ఎక్కడుంది? అగైన్ ఫార్వర్డ్ స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ ఏబిసి ఏబిసి బ్యాంక్. బ్యాంక్. అంతే, అయిపోయింది. జస్ట్ మనం లొకేషన్ సెట్ చేస్తున్నాం అంతే. ఈ పేమెంట్ అనే ఫైల్ని ఈ లొకేషన్లోకి పంపించు. బట్ ఆ లొకేషన్ ఎక్కడుంది? ఏబిసి బ్యాంక్ అనేది ఏబిసి ఎక్కడుంది? బ్యాంక్ బాను అనే ఫోల్డర్లో ఉంది. బాను ఎక్కడున్నాడు? హోమ్ ఫోల్డర్లో హోమ్ లో ఉంది. అవసరం. ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్ అంటే రూట్ ఫోల్డర్లో ఉంది అది. ఇదంతా కూడా నువ్వు ఇక్కడ ఇవ్వాలా. అంటే దిస్ ఈజ్ వాట్ డెస్టినేషన్ అంటారు, దీన్ని డెస్టినేషన్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ టార్గెట్. ఇదేంటిది? ఫైమెంట్ అనేది సోర్స్, సోర్స్ సోర్స్ లొకేషన్ ఇది. ఇదేనిది? టార్గెట్ లొకేషన్ ఆర్ డెస్టినేషన్ లొకేషన్. అది విషయం అక్కడ. అది ఇవ్వగలిగితే చాలు. ఇప్పుడు అదే ఇక్కడ మనం రాయాలి. ఎక్కడ రాయాలి చూడండి. ఎస్, ఇది. సో ఇక్కడ మనం టచ్ పేమెంట్ అనేది రాసి, టచ్ పేమెంట్ అనేది రాసిన తర్వాత మనం ఏం చేస్తాం? ఎస్సిపి, ఎస్సిపి రాసి, చెప్పండి, ఎస్సిపి రాసి పేమెంట్ పేమెంట్ రాసి బాను అని రాసి ఎట్ సింబల్ రాసి, అప్పుడు మనకి బాను సర్వర్ ఐపీ అడ్రస్ ఏంది? ఇది. గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో మీరు ఇదే చేస్తారు, ఇలాంటి ఫార్ములాను ఉపయోగిస్తారు, వేరేది ఏది లేదు ఇక. ఎస్సిపి ఆర్ ఆర్సింక్ అంతే మీరు ఉపయోగించేది. ఓకే, ఇలా రాసి ఆ తర్వాత మీరు ఫార్వర్డ్ స్లాష్ హోమ్ హోమ్ ఫార్వర్డ్ స్లాష్ హోమ్ ఫార్వర్డ్ స్లాష్ ఏబిసి బ్యాంక్. అంతే. ఇదిగో ఇదే ఇక్కడ కనపడుతుంది కదా, ఇదిగో ఇక్కడ ఏబిసి బ్యాంక్ కనపడుతుంది, దాంట్లోకి రావాలి. ఇప్పుడు పేమెంట్ అనేది అక్కడికి రావాలి. సరే, అసలు వస్తుందా రాదా చూద్దాం. ఇప్పుడు ప్లస్ సెంటర్ బటన్ కొట్టండి. సరే, అయిపోయింది. అక్కడ ఇక్కడికి వచ్చేసరిన తర్వాత మనం బానులో ఉన్నాం. ఎల్ఎస్ టైప్ చేస్తే ఏబిసి బ్యాంక్ వచ్చింది. బట్ ఏబిసి బ్యాంక్లో ఫైల్ ఉందా లేదా తెలియాలంటే అప్పుడు ఎల్ఎస్ రాసి ఏబిసి బ్యాంక్ అని రాస్తే చాలు. ప్లస్ సెంటర్ బటన్ చూసావా, పేమెంట్ అనే ఫైల్ వచ్చేసింది. ఈ మాదిరిగా మనం ఈజీగా సెట్ చేయొచ్చు. అంటే లొకేషన్, ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్కైనా సెట్ చేయొచ్చు సింపుల్గా. అయితే కొంతమంది మనకి ఏం చేస్తారంటే, బాబు ఇట్లా కాదమ్మా,